వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జోసా కౌన్సిలింగ్ 2024 పార్టిసిపేట్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కంపల్సరీగా ఇప్పుడు చెప్తున్న డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్న టైంలో ఉండాలి. కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మరికొన్ని కావాలి. మీరు సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఫీ పేమెంట్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, కంప్లీట్గా సీట్ అలాట్మెంట్ అయిపోయి ఫీ పేమెంట్ చేసేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకొని కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది ఆల్మోస్ట్ 16+ డాక్యుమెంట్స్ అయితే మనకు అవసరం ఉంటాయి. ఏ స్టేజ్లో ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా లిస్ట్ 1 by 1 క్లారిటీగా చెప్తాను. ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, టెన్షన్ పడకుండా ఉంటారు. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్, మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క JEE 2024 అప్లికేషన్ నెంబర్, మీ పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది. దాంతో లాగిన్ చేస్తే మీకు మీ కౌన్సిలింగ్ సంబంధించిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేయడం, ప్రతి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అవ్వడం. సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఫస్ట్ వన్ వచ్చి 10th మెమో కంపల్సరీగా ఒరిజినల్ మెమో ఉండాలి. ఇంటర్ మెమో కంపల్సరీగా ఒరిజినల్ మెమో ఉండాలి. కేటగిరీ, ఇందులో మీరు EWS, OBC NCR, SC, ST, PWD ఏదైతే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా EWS అయితే 1/4/2024 తర్వాత తీసింది వ్యాలిడ్ అవుతుంది. OBC NCL కూడా సేమ్ డేట్, ఇన్కమ్ కూడా సేమ్ డేట్. కానీ SC, ST, PWD సర్టిఫికేట్స్కి వ్యాలిడిటీ అంటుండదు. మీరు ఎప్పుడు తీసుకున్నా అవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే కొంతమందికి కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. స్టేట్ ఎలిజిబిలిటీగా యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన స్టూడెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి స్టేట్ ఎలిజిబిలిటీ అడుగుతారు. అదే ఇంటర్మీడియట్ మెమో, మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ చేశారో అదే స్టేట్ ఎలిజిబిలిటీ అవుతుంది. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్, ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అనగానే మరి ఎప్పుడు వస్తుంది, ఎలా తీసుకోవాలని డౌట్ ఉండొచ్చు. మెడికల్ సర్టిఫికేట్కి మీకు మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన టైంలో 2024 జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫార్మాట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫార్మాట్ ప్రతి ఒక్కరూ ప్రింట్అవుట్ తీసుకొని మీ నియర్ బై ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ డాక్టర్స్ MBBS, వారు ఎవరి చేత అయినా సైన్ చేయించుకుంటే సరిపోతుంది. అంటే అందులో మనకు మెడికల్ కండిషన్ ఎలా ఉందనేది చెక్ చేయడానికి. నార్మల్గా మనకు జనరల్ చెకప్ సంబంధించిన ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అవన్నీ అందులో ఉంటాయి. వాటన్నిటికీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు సైన్ చేసి ఇస్తారు. అది సింపుల్ ప్రాసెస్, 1 dayలో అయిపోతుంది. నెక్స్ట్ PWD స్టూడెంట్కి అయితే మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే మీకు PWD వెరిఫికేషన్ అనేది కొన్ని సెంటర్స్ ఇస్తారు. హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్లో కూడా మీరు వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ కౌన్సిలింగ్ రిలీజ్ అయ్యే టైంలో మీకు ఇన్ఫామ్ చేస్తాను. అప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ సెంటర్స్కి వెళ్ళి మీ PWD సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మిగిలినవి ఫార్మాట్ ఏమేమి ఉంటాయనేది అప్పుడు ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. అవి తీసుకొని వెళ్ళి మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఫిజికల్గా, అప్పుడు మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఇది కంపల్సరీ. ఈ 6 డాక్యుమెంట్స్ అనేవి మీరు మీ యొక్క సీట్ అలాట్మెంట్ తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇన్కమ్కి ఎక్సెప్షన్ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్కమ్ అనేది వాళ్ళు మాత్రం తీసుకెళ్తే అయిపోతుంది. ఇది మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు సీట్ అలాట్మెంట్ తర్వాత. సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు కన్ఫర్మ్గా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 6 ఇవి ఉంటే సరిపోతుంది. ఇది అనేది మీకు ఫీ వేవర్ సంబంధించి కాలేజ్లో అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, సో ఇంకా మీరు ఇప్పుడు సీట్ వచ్చినప్పుడు అప్లోడ్ చేస్తారు కదా ఈ డాక్యుమెంట్స్, అలాగే ఫీ పేమెంట్ కూడా చేస్తారు. మనకు జోసా కౌన్సిలింగ్లో ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది అనేది మీకు జోసా కౌన్సిలింగ్ బ్రౌచర్ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాను. ఫీ పేమెంట్ చేయడానికి మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కాపీ పెట్టమని అడుగుతారు. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉన్న వాళ్ళైతే పాస్బుక్ పెట్టచ్చు, పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ప్రాబ్లం లేదు. కొన్ని బ్యాంక్స్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వవు, డైరెక్ట్గా చెక్ బుక్ ఇస్తాయి. మీకు చెక్ బుక్ ఒక క్రాస్డ్ చెక్ అనేది అప్లోడ్ చేసినా సరిపోతుంది. ఇది ఎందుకు అంటే ఇదేదో వెరిఫికేషన్ కోసమో ఇతర ఏ ప్రాసెస్ కోసమో కాదు. జస్ట్ మీరు ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చింది, ఫీ పేమెంట్ చేశారు, మరి మీరు సీటు క్యాన్సిల్ చేసుకుంటారా, కంటిన్యూ అవుతారా, అవన్నీ కన్ఫర్మేషన్ మనకు ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రీఫండ్ ఇవ్వాలి కదా,
దానికోసమే ఈ బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. అది మీరు పేరెంట్ ఇచ్చినా స్టూడెంట్ ఇచ్చినా ఎవరిది ఇచ్చినా ప్రాబ్లం లేదు. మరి స్టూడెంట్ అకౌంట్ లేదు కదా మాకు ప్రాబ్లం అవుతుందా అంటే నో, వరి అవ్వాల్సిన అవసరం లేదు. పేరెంట్ది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ప్లేస్లో క్రాస్ చెక్ మీరు అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది. దీనివల్ల ప్రాబ్లం రాదు. ఫీ పేమెంట్ చేసే టైంలో ఇది అప్లోడ్ చేయాలి, ఇది ఫీ పేమెంట్ టైంలో. నెక్స్ట్ ఇంకా మీకు సీట్ అలాట్మెంట్ అయింది, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, ఫీ పేమెంట్ చేశారు, సీట్ యాక్సెప్ట్ చేశారు. ఇంకా కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యే టైం వచ్చినప్పుడు మీరు ఇంకొక సర్టిఫికేట్ ముందే రెడీ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటాం. మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయిన తర్వాత ఏపీ అయితే ఏపీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి, అది మీకు చూపిస్తాను. టీఎస్ అయితే టీఎస్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఒక 4 to 5 డేస్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎందుకంటే ఒక యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ ఇంకొక యూనివర్సిటీకి వెళ్తున్నారంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాం, టీఎస్లో ఉన్నాం, మనకి ఎక్కడ కాలేజీలో సీట్ వస్తుందో తెలియదు. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మనం వేరే యూనివర్సిటీ వేరే అథారిటీ కిందికి కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ కాలేజ్ జాయినింగ్ టైంలో అవసరం. సో కాబట్టి మీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు అప్లై చేసుకుంటే 4 to 5 డేస్లో ఆన్లైన్లోనే వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి రెడీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు కాలేజీకి వెళ్ళే టైంలో జేఈ స్కోర్ కార్డ్ ఉండాలి. అంటే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత వచ్చిన స్కోర్ కార్డ్, జేఈ అడ్మిట్ కార్డ్. అంటే మీరు సెషన్ 1 సెషన్ 2 బోత్ రాసినప్పుడు ఏదో ఒక అడ్మిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది, లేటెస్ట్ వన్. ఆధార్ కార్డు, యాంటీ ర్యాగింగ్ డిక్లరేషన్ ఫామ్ అండర్టేకింగ్ అని ఉంటుంది. ఇవి బాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని ఆ కాలేజ్ వెబ్సైట్లో మీకు ఆ ఫామ్స్ ఉంటాయి. యాంటీ ర్యాగింగ్ ఫామ్ అని, లేదు మీకు హాస్టల్ ఫామ్ అని, ఇలా కొన్ని ఉంటాయి. అది మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజ్ సంబంధించిన కన్సర్న్ వెబ్సైట్ నుంచి మీకు ఆ ఫామ్స్ ఇస్తారు. లేదంటే మీరు అడ్మిషన్ అవ్వడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఈ ఫామ్స్ అక్కడే తీసుకొని అక్కడైనా ఫిల్ చేయొచ్చు. లేదు మీకు లాంగ్ డిస్టెన్స్ ఉందంటే పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు వాటిని అండర్టేకింగ్ ప్రాబ్లం ఉంది, ఏమైనా టైం పడుతుందంటే ఇక్కడ ఇంటి దగ్గర చేసేసి పోస్ట్ చేసినా సరిపోతుంది, తీసుకుంటారు. ఫొటోస్ కూడా అవసరం అవుతాయి, మీ ఇంటర్మీడియట్ టీసీ అవసరం అవుతుంది, బోనఫైడ్ అవసరం అవుతుంది. కాలేజ్ సంబంధించి ఇంకా ఏమైనా స్పెషల్ ఫార్మాట్స్ ఉన్నాయి మీరు అప్లోడ్ చేయాల్సినవి, అక్కడ సబ్మిట్ చేయాల్సినవి అంటే కనుక ఆన్లైన్లో ఆప్షన్ ఇస్తే ఆన్లైన్ అప్లోడ్ చేయాలి, డైరెక్ట్గా సబ్మిట్ చేయాలంటే డైరెక్ట్గా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 16+ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఏ టైంలో ఎప్పుడు అవసరం అనేది ఆ టైం ప్రకారం రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మరి జస్ట్ 2 సర్టిఫికేట్ విషయంలో క్లాషెస్ వస్తాయి అందరికీ. ఇవి ఫార్మేట్ ఏమి ఉండాలి అనేది, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అనేది స్టేట్లో ఇచ్చిన మీ సేవ సచివాలయంలో తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతాయి. సెంట్రల్ ఫార్మేట్లో సర్టిఫికేట్ ఫార్మేట్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి మరి ఎంఆర్ఓ సైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. వీటి ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మీరు ఎప్పుడు సర్టిఫికేట్ తీసుకున్న ఫిక్స్డ్ క్యాష్ కాబట్టి దాంతో కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని కామెంట్స్ తీసుకొని ఒక వీడియో ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.